అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, ఈరోజు మనము ఎంతో కాలంగా వింటూ ఉన్నటువంటి షరియత్ లేదా షరియా అనే ఈ పదానికి అర్థమేమిటి, దీని యొక్క మూలం ఏ విధంగా వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. షరియత్ అంటే ఇస్లామియా శాసనాంగము, ఇస్లాం రాజ్యాంగము లేదా ఇస్లాం చట్టము. షరియత్ అనే పదము దాని యొక్క మూలాలను మనం చూసినట్లయితే దానికి సంబంధించిన మరికొన్ని మాటలు, అరబీ పదాలు షర్ఆ, షిరా మరియు తష్రా నుండి ఏర్పడ్డాయి. షరియత్ అనున్నది ఇస్లామియా ధార్మిక చట్టాన్ని అనుసరించి రూపొందించింది. దాన్ని అంగీకరించబడిన ఇస్లామియా రాజ్యాంగము అని చెప్పొచ్చు. చట్టాలను, ధర్మశాస్త్రాన్ని సక్రమంగా అమలు చేసే అధికారము ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ ప్రజాప్రతినిధులు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్, అథెంటిక్ సహీ హదీస్ల పరిధిలో నిర్ణయిస్తూ ఉంటారు. వాటి ఆధారంగా మాత్రమే ఎన్నుకోబడుతూ ఉంటారు వీరు. ఇలా రూపొందించిన ఇస్లామిక్ రాజ్యాంగము చట్టమునే షరియత్ అని అంటారు. చూసారా సోదరులారా, షరియత్ అంటే ఏమిటి? షరియత్ అనే ఈ పదం యొక్క అర్థము మనకు తెలిసిందని ఆశిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరింత ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.